ఈ విశ్వం మొత్తం ఎలా ఉంది, ప్లస్ మైనస్ ఉంది, శివపార్వతులు ఉన్నారు అని చెప్పాను. అంటే ఒక మనిషి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా మనకు చూపించారు. అర్ధనారీశ్వర తత్వం అని పుస్తకాలు కూడా రాశారు పెద్దవాళ్ళు. భార్యాభర్తల మధ్యన గొడవలు జరిగినా, స్త్రీకి పురుష శక్తి ఎక్కువ, పురుషుడికి స్త్రీ శక్తి బ్యాలెన్స్ చేయడానికి అర్ధనారీశ్వర స్తోత్రాలు చెప్పారు. అంటే ఏంది, మనలో ఇటువైపు ఉండేదంతా పురుషుడు, ఇలా నాడి పింగళా నాడి, సూర్యనాడి చంద్రనాడి. అంటే ఇక్కడ పురుషుడు, ఇక్కడ స్త్రీ. అదే బొమ్మ వేశానన్న. బొమ్మ వేసి 2 క్షణాలు గాలి తీసుకోవాలి. ఎందుకంటే మనలో ఆజ్ఞ సహస్రార చక్రాలు ఎవరున్నారు, శివుడున్నాడు. అంటే 2 సెకండ్లు గాలి తీసుకోవాలి. ఇక్కడేముంది, విశుద్ధి, అనాహత చక్రము, మణిపూరక చక్రము. అంటే 3 సెకండ్లు గాలిని ఆపాలి, లాంగ్. అదే చిరంజీవి స్వామి లాంటి వాళ్ళు పొడవుగా నామం పెట్టి ఒక మధ్యలో ఒక గీత గీస్తారు. అంటే ఈ గాలి లోపలికి పోయి ఉల్టాగా పైకి వస్తుంది. కానీ అలా కాకుండా మనం స్ట్రైట్గా ఉండాలి. అది దాని అంతరరహస్యం. యూ షేప్లో ఉండి స్ట్రైట్గా వేయడం. ఈ అడ్డనామాలు ఉండే దాంట్లో రహస్యం ఏమిటిది, ఈ విశ్వనియమాలు అది కూడా రాశారు. శివుడు అంటేంది, విష్ణువు అంటేంది. శివుడు అనేవాడు ఏమిటిది, ప్రాణము. ప్రాణం అంతే. పుట్టించడం అతని డ్యూటీ. శివభక్తులం అడ్డం గరే కరెక్టు, ఆయననే దేవుడు అంటారు. పుట్టించడం అనే ధర్మం. బ్రతకడానికి గాలి కావాలిగా, విష్ణువు కావాల్సిందే. విష్ణుతత్వం అంతా బతకడానికి గాలి విశ్వవ్యాప్తమైనటువంటి శక్తి. విశ్వం విష్ణు శృత్కారో అని. అయితే తర్వాత 3 సెకండ్లు ఆపారు గాలిని. తర్వాత బ్రహ్మ 2 సెకండ్లు కదా, 2 సెకండ్లు గాలిని వదలాలి. 2 తీసుకోవాలి, 2 సెకండ్లు, 3 సెకండ్లు ఆపుకోవాలి, 2 సెకండ్లు వదిలిపెట్టాలి. ఇదే జీవిత రహస్యం. త్రిగుణాత్మకమైనటువంటి ఈ విశ్వంలో 24 మంది గురువులు ఉన్నారని చెప్పాడు. ఒకవైపు పురుషుడు ఉన్నాడు, ఒకవైపు స్త్రీ ఉంది. ఈ విశ్వం మొత్తం కూడా ప్లస్ మైనస్ ఉంది. దాంతో మనం అటాచ్మెంట్ కావాలంటే దత్తతత్వం మనం తెలుసుకోవాలి. దత్తుడు అంటే ఎవరు, మనలోనే ఉన్నాడు. మనలో ప్లస్ మైనస్లను ఈక్వల్ చేసుకుంటే విశ్వ చైతన్య శక్తి అట్రాక్షన్ లా ఫలిస్తుంది.